ఇందులో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, భారభరితమైన సేవ లేక భారభరితమైన పరిచర్య సువార్త అని చెప్తుంటారు. కానీ దేవుని పరిచర్య అది చాలా శ్రేష్టమైనది. అది ఎంత కష్టమైనా మనకి ఆనందం కలిగిస్తుంది. చిన్నది ఓల్డ్ మోడల్ బైక్, 2 యాంపు, తర్వాత వెనక స్పీకరు, డ్రమ్సు, తర్వాత బాకాలు కనబడుతున్నాయా? రైట్, బాకాలు. అరే, ఈ దేవుని మహాకృపను బట్టి ఈ గొప్ప పరిచర్య చేయడం నాకైతే దేవుడిచ్చిన మహాభాగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే చాలామంది చెప్తాం భారభరితం అని. భారం అనుకుంటే భారమే, కానీ యేసు మన అందరికంటే భారమైన సిలువను మోసి మన కొరకు చనిపోయాడు. ఆయన మోసిన సిలువ కంటే భారం ఈ లోకంలో ఏదీ లేదు. ఆ భారం ఆయన మోసాడు. ఆయన కోసం మనం చేసి చిన్న చిన్న పనుల్ని ఆ భారభరితమైన సేవని, భారభరితమైనదని చెప్పుకొనదగినది కాదు. నేను అంటున్నాను, ఇది అల్పమైందే దేవునికి మనం చేయగలిగింది. ఇంతకంటే ఇంకా ఎంతో ఉంది, కానీ మనం చేసేది కొంతే. ఈ కొంతని అయ్యో భారభరితమైంది ఆదివారం అంతా చేసి మళ్ళీ ఇది కట్టుకుంటూ, నాకంటే ముందు ఒక ఆయన వెళ్ళాడు, మా తోటి సహచరులు. దేవుని మహాకృపను బట్టి ఇది మాకు దేవుడు ఇచ్చిన భాగ్యం. చూడండి, నాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇది ఇంత వెయిట్ యాంపే వచ్చి చాలా వెయిట్ ఉంటుంది. ఇది వచ్చి 250 యాంపు అహూజా. తర్వాత ఈ స్పీకరు అంతా అహూజా స్పీకర్, వెనక డ్రమ్ము, ఈ సైడ్ డ్రమ్ము. సెటప్ మీరు చూడవచ్చు. ఓవరాల్గా చాలా ఐఎమ్ సో హ్యాపీ. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం యుగయుగంలో కలుగును గాక. ఈ కృపా సువార్త మినిస్ట్రీ, మా మినిస్ట్రీలో ఉన్న సువార్త చెప్పాలన్నది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపుని మేరకు ఈరోజు గొలగముడిలో సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడ మందిరాలు ఉన్నాయి, కానీ ఒక గొప్ప ఉద్యమం రావాలని దేవుడు నన్ను అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. ఒకటి ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు. దేవుడు దినదిన అభివృద్ధి మాకు ఈ పరిచర్యకి కలిగించాలి. మా కుటుంబాలకు క్షేమం కావాలి. ఎందుకంటే అపవాది మమ్మల్ని దాడి చేయకూడదు కనుక వాటన్నిటి కొరకు మీ ప్రార్థన అవసరతలు మాకు అవసరం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మా పరిచర్యను ఆస్వాదించును గాక. ఆమెన్, ఆమెన్.